ఓకే. సో, ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్ ఓపెన్ చేద్దాం. ఎలా వెళ్ళాలి? వర్డ్‌ప్రెస్‌లోకి ఎలా ఎళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్‌ప్రెస్‌లోకి ఎలా ఎళ్ళాలి? అంటే మనము నిన్న ఇన్ఫినిటీ ఫ్రీలోకెళ్ళి ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక సబ్ డొమైన్‌ని తీసుకున్నాం. రైట్? ఇన్ఫినిటీ ఫ్రీలోకెళ్ళి నేను నా మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యాను. అయ్యి లాగిన్ విత్ గూగుల్ మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యాను. లాగిన్ అయినాక ఇక్కడ సార్ ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. ఇది చూపిస్తున్నారు. నాకు ఎర్రర్ వస్తుంది అని పాపం చాలా. తర్వాత అదే ఆ ఎర్రర్ ఎవరికైనా వస్తుంది సార్. అది మీరు చూపించాక ఇక అప్పుడు నేను చెక్ చేశాననమాట. ఓకే. సో ఇప్పుడు నాదేంటిది శిరీష డిజిటల్స్ డాట్ లవ్స్ టు బ్లాగ్ డాట్ కామ్. ఇది నేను తీసుకున్న మన సబ్ డొమైన్ నేమ్ అనమాట. ఓకే. సో ఇక్కడ మరి ఇది ఫ్రీగా ఇస్తుంది కదా, మనం ఎన్నైనా చేసుకోవచ్చా అంటే చేసుకోలేము. ఓన్లీ 3 అకౌంట్స్ మాత్రమే క్రియేట్ చేసుకోగలం అనమాట. ఓకే. సో నేను జస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక ఈ ఎర్రర్స్ కూడా చూసి కంగారు పడ్డారు. ఇవన్నీ ఉంటాయి, ఏం పర్వాలేదు. ఇప్పుడు వ్యూ సైట్ క్లిక్ చేశాను. వ్యూ స్లైడ్ క్లిక్ చేయంగానే ఓకే. ఓకే. నేను థీమ్ కూడా ఇన్‌స్టాల్ చేశానండి. ఎవరైనా షేర్ చేస్తారా? మర్చిపోయాను చెప్పటం నేను. షేర్ చేయగలరా మేడం మాధవి గారు? చేస్తాను మేడం. హ్మ్. ఓకే. వాట్సాప్‌కి రండి మేడం ఒకసారి. వాట్సాప్‌లో లింక్ పెట్టారు కదా! ఆ లింక్ కావాలి. ఇదిగో వాట్సాప్‌లోకెళ్ళండి ఒకసారి చెప్తాను. ఇంతకు ఈ ముందు లింక్ కాపీ చేసుకోండి. అవును. మీ మీ సైట్ యొక్క లింక్, వెబ్‌సైట్ యొక్క లింక్. కాపీ చేయండి మేడం. కాపీ చేయండి. ఓపెన్ చేసేసారు. కాపీ చేయండి జస్ట్ నేను చెప్తాను. కాపీ చేసాక పైన మినిమైజ్ చేసి కొత్త ట్యాబ్ తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు నేను ఏది చెప్తే అది చేయండి మేడం. ఓకే. సో అక్కడ పేస్ట్ చేయండి. ఒక్కసారి ఆగండి. ఇప్పుడు చూడండి, మనకి ఒక వెబ్‌సైట్ కావాలి అంటే డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి అండ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కావాలి. సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందండి? ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ ఉంది కాబట్టి ఉంది అని సో అనుకుంటున్నాను. అవును. అంతే. ఎస్ అంటే ఫర్ సెక్యూరిటీ. సో మనకి ఇన్ఫినిటీ ఫ్రీలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ అందరికీ ఏదైనా ఇష్యూస్ ఉంటే అప్పుడప్పుడు ఎస్ అనేది రిమూవ్ అయిపోతుంది. కానీ 90% ఎస్ ఉంటుంది. ఒకవేళ రిమూవ్ అయిపోయినా ఇదంతా ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళనేమి క్వెషన్ చేయలేమనమాట. ఓకే. సో హెచ్‌టిటిపిఎస్ తర్వాత సెమీకోలన్ // ఆవిడ సైట్ పేరు mlp.site.je అనుంది. site.jeని ఏమంటారండి? ఎక్స్‌టెన్షన్. ఎక్స్‌టెన్షన్ అంటారు. ఓకే. సో తర్వాత ఏం చేశారు? స్లాష్ పెట్టుకున్నారు. అలాగా ఓపెన్ చేయండి మేడం ఇప్పుడు. జస్ట్ క్లిక్ చేయండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకెలా వచ్చిందండి? జస్ట్ మై బ్లాగ్ హలో వరల్డ్ ఇలా వచ్చింది కదా! సో అంటే ఏంటి? మనం ఏమి ఎడిటింగ్ చేయలేదు. జస్ట్ వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేస్తే ఎవరికైనా ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ కొట్టంగానే ఇలా వస్తుందనమాట. ఇంకా నేను ఇప్పటి వరకు ఏమి ఇన్‌స్టాల్ చెయ్యనప్పుడు మనకి కనిపించేది ఇదనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో ట్యాబ్ తీసుకోండి. తర్వాత ఇదేంటి ఇందాక ట్యాబ్ ఒకసారి చూపించరా? మై బ్లాగ్‌లోకెళ్ళి ఒకసారి చూపించండి.
ఇది ఏంటంటేనండి, దీన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది వెబ్సైట్ అంటారు. దీన్ని ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది వెబ్సైట్ అంటారు. సో ఫ్రంట్ ఎండ్ లో మనం ఏమన్నా ఎడిట్ చేయగలమా? హలో వరల్డ్ దగ్గర క్లిక్ చేయండి, ఏమి ఎడిట్ చేయండి, ట్రై చేయండి, ఏమన్నా ఎడిట్ అవుతుందా? లేదు, అవ్వట్లేదు. అవ్వట్లేదు. సో ఏంటి దాన్ని బట్టి అర్థం? ఫ్రంట్ ఎండ్ లో మనం ఏమి ఎడిట్ చేయలేము. మరి ఎక్కడ ఎడిట్ చేయగలం? బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. బ్యాక్ ఎండ్కి వెళ్తేనే మనం ఎడిట్ చేయగలం. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళే ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ లో ఇప్పుడు మళ్ళీ అది పేస్ట్ చేయండి, ఇందా మీ లింక్. అది పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కొత్త బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. బ్యాక్ ఎండ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్ బోర్డ్ అనమాట. డాష్ బోర్డ్ అన్నా బ్యాక్ ఎండ్ అన్నా ఒకటే. ఒక ఏది వర్డ్ ప్రెస్ లో చేసేటప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ ఎండ్కి మేడం నేను చెప్తా. బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే డబ్ల్యూపి, అదే లింక్ అక్కడ వరకు అదే సేమ్, అక్కడ పక్కన డబ్ల్యూపి రాయండి మేడం. డబ్ల్యూపి అంటే డబ్ల్యూపి ఇస్ నథింగ్ బట్ వర్డ్ ప్రెస్ అనమాట. దాన్ని ఏమంటారు? స్లాష్ కాదు, కోలన్, కోలన్ కాదు, దాన్ని డాష్, హైఫెన్, హైఫెన్, యా, హైఫెన్, హైఫెన్ అడ్మిన్, ఇదేనా ఏడి, మేడం? ఇక్కడ ఉంది చూడండి. ఎస్ అదే, అవును, అడ్మిన్. అదొద్దు, పిహెచ్పి ఇండెక్స్ అది తీసేయండి. డబ్ల్యూపి అడ్మిన్. ఇది దేనికి అంటే మళ్ళా స్లాష్. ఇది దేనికి అంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళటానికి అనమాట. ఇలాగా మీ సైట్ ఫస్ట్ ఓపెన్ చేసుకుని మనము బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఏదైనా ఎడిటింగ్ వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా డబ్ల్యూపి అడ్మిన్ స్లాష్ దీంతోనే వెళ్ళగలం. ఒకసారి ఎంటర్ నొక్కండి. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామండి? వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్కి వచ్చాం. ఇది ఎడిటింగ్ మోడ్ యొక్క డాష్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమేం కనబడుతున్నాయి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు డాష్ బోర్డ్ అని వర్డ్ ప్రెస్ వాళ్ళ గురించి కొంత మ్యాటర్ ఇచ్చారు. సో మనకు వెబ్సైట్ డిజైనింగ్ కి వర్డ్ ప్రెస్ వాళ్ళ గురించి తెలుసుకోవటం మనకు పెద్దగా అవసరం లేదు కాబట్టి ఆ టాపిక్ అక్కర్లేదు. తర్వాత డాష్ బోర్డ్ కింద హోమ్ అనుంది. హోమ్ క్లిక్ చేయండి అమ్మా. డాష్ బోర్డ్ కింద హోమ్ అనుంది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వర్డ్ ప్రెస్ యొక్క హోమ్ పేజీలోనే ఉన్నాం అనమాట. వర్డ్ ప్రెస్ యొక్క హోమ్ పేజీలో ఉన్నట్టు. తర్వాత ఈ వర్డ్ ప్రెస్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే ఇలా ఉంది. అలాగే సేమ్ నేను ఒక 1 మంత్ 2 మంత్స్ ఆగి చూస్తే ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఏ ఒక చేంజెస్ కనబడతాయి. అంటే ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ ఎలాగా డెవలప్ అవుతుందో, అప్డేట్ అవుతూ ఉందో వర్డ్ ప్రెస్ కూడా ఏమవుతుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు వచ్చే అప్డేట్స్ అన్ని ఇక్కడ కింద హోమ్ కింద అప్డేట్స్ అని ఉంది కదా, అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అప్డేట్స్ అని ఉంది, అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. తర్వాత పోస్ట్ అని ఉంది. సో పోస్ట్ దగ్గరికి రండి. పోస్ట్ దగ్గర అలాగే ఉంచండి మేడం కర్సర్. పోస్ట్ దగ్గర ఏం కనబడుతుందండి? ఆల్ పోస్ట్, యాడ్ పోస్ట్, కేటగిరీస్, ట్యాగ్స్ అని ఉంది. సో ఇలా ఉంది కదా. అసలు పోస్ట్ అంటే ఏంటి అని అంటే, ప్రతి వెబ్సైట్కి అండి, ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకున్న తర్వాత వాళ్ళు పోస్ట్ అని కూడా పెట్టుకుంటారు. ఒక పేజ్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీది. సో మీరు వెబ్సైట్ అంతా మీ డీటెయిల్స్తో ఫిల్ చేస్తారు. లాస్ట్కి ఒక పేజ్, పోస్ట్ పేజ్ పెట్టుకుంటారు. అంటే ఏంటంటే ఎందుకు పెట్టుకుంటారు అంటే, రీసెంట్గా అప్డేట్స్ అంటే రియల్ ఎస్టేట్ మీద, బిజినెస్ మీద ఎలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అని అని మనం చూపించటానికి ఈ పోస్ట్ పేజ్ అనేది కంపల్సరీగా, అంటే పోస్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాగ్ పేజ్ అనమాట. సో బ్లాగ్ పేజ్ అంటే రీసెంట్గా రియల్ ఎస్టేట్ గురించి అప్డేట్స్. మీరు రియల్ ఎస్టేట్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్పారు. అదే స్కూల్ ఉందనుకోండి, స్కూల్ గురించి అప్డేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. సో స్కూల్స్లో ఎలా జరుగుతున్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అలా మనం బ్లాగ్స్ అయ్యి క్రియేట్ చేసి పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన వెబ్సైట్ గూగుల్లో ర్యాంక్ అవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు జస్ట్ వెబ్సైట్ డిజైన్ చేసి మీ సర్వీసెస్ మీ వాటితో అన్నిటితో డిజైన్ చేసి పెట్టారు.
పెట్టిన తర్వాత అంతా కాన్స్టెంట్‌గా అలాగే ఉంచేశారనుకోండి. ఏమవుతుందంటే గూగుల్‌లో ర్యాంక్ అవ్వటానికి స్కోప్స్ చాలా తక్కువుంటాయనమాట. సో, అందుకని ఏం చేస్తారు, ఈ ముందు పేజెస్ అన్నిటిని అలాగే కాన్స్టెంట్‌గా ఉంచినా, బ్లాగ్‌లో మాత్రం రీసెంట్ అప్‌డేట్స్ రాస్తూ ఉండాలనమాట. అప్పుడేమవుతుందంటే గూగుల్‌లో మనకి ర్యాంకింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక మంచి పోస్ట్ ఒకటి రాసారండి మీరు. పోస్ట్ పేజ్‌లోకెళ్ళి మంచి పోస్ట్ ఒకటి రాసారు. సో, ఈ పోస్టు మిగతా వాళ్ళందరికీ చూడటానికి బాగుందని అనిపించింది. సో, వాళ్ళేం చేస్తారు, వెంటనే ఆ పోస్ట్ క్లిక్ చేసి, ఆ పోస్ట్‌లో మనం ఏదో ఒక టెక్స్ట్ పెడతాం. ఆ టెక్స్ట్ క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్ హోమ్ పేజ్‌కొచ్చేలాగా మనము రీడైరెక్ట్ చేస్తామనమాట. సో, ఇలాగా మనం మనుషుల్ని ఆకట్టుకోవటానికి ఏం చేయాలి, మంచి మంచి బ్లాగ్స్ రాయాలనమాట. ఈ బ్లాగ్స్ అన్నీ రాసినవి ఎక్కడుంటాయి, ఈ పోస్ట్ సెక్షన్‌లో ఉంటాయనమాట. సో, నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం అంతా చూపిస్తాను. సో, పోస్ట్ పేజ్‌లో ఆల్ పోస్ట్స్ అని, యాడ్ పోస్ట్ అని, కేటగరీస్ అంటే ఏంటండి? మీరు న్యూస్ గురించి రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ గురించి రియల్ ఎస్టేట్ గురించే అనుకుందాం. సో, మీరు హైదరాబాద్‌లో ఉన్న స్థలాల గురించి చెప్తారు. విజయవాడలో ఉన్న స్థలాల గురించి చెప్తారు. అట్లాగే వైజాగ్‌లో ఉన్న స్థలాల గురించి చెప్తారనుకోండి. అలా మనం కేటగరీస్‌గా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఇంకా అంటే ఆ కేటగరీకెళ్ళంగానే ఓహో! విజయవాడ సంబంధించిన స్థలాలు కనబడతాయి ఇక్కడ. అట్లాగే హైదరాబాద్‌కి సంబంధించిన స్థలాలు కనబడతాయి ఇక్కడ అనేది ఒక ఆహ్, ఆహ్, డివైడ్ చేసుకోవచ్చనమాట. అలాగా మనము డివైడ్ చేసుకోవచ్చు కేటగరీస్. అందుకని ఈ కేటగరీస్ ఆప్షన్ ఉంది. ఓకే. తర్వాత తర్వాత ఏముందండి, పోస్ట్ కింద మీడియా అనుంది. మీడియా టచ్ చేయండి మేడం. ఏం ఆ! అహా! ఇప్పుడు మీడియా క్లిక్ చేయండి. ఇప్పుడు మీడియా క్లిక్ చేయండి. అది పోతుందిప్పుడు. యెస్. మీడియా క్లిక్ చేయండి. ఆ! ఓకే. మీడియా క్లిక్ చేస్తే ఏమేం కనబడిందండి? లైబ్రరీ, యాడ్, మీడియా ఫైల్ అని కనబడింది. క్లిక్ చేసేసారు. గట్టిగా నొక్కేసారు. అలా నొక్కకూడదు. జస్ట్ అంతే. అలా ఉంచండి. మీడియాలో ఏమున్నాయండి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. లైబ్రరీ, యాడ్ మీడియా ఫైల్. సో, లైబ్రరీ అంటే ఏంటి? ఇప్పుడు మనకి వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ వచ్చింది. మెసేజ్ కాదు, పిక్చర్ వచ్చింది. ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఎక్కడికెళ్ళి సేవ్ అవుతుందండి? మన గ్యాలరీలో. గ్యాలరీలోకెళ్ళి సేవ్ హ్మ్. అవుతుంది. అట్లాగే వెబ్‌సైట్‌లో ఉన్న ఫోటోస్ అన్నీ ఒక చోట ఉంటాయి. ఆ చోటనే మనం ఏమంటామంటే మీడియా అంటాం. ఓకే. మీడియాలో ఉన్న లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉంటాయి. మనం వెబ్‌సైట్‌లో ఏమేమి పెడతాం, ఫోటోస్ పెట్టొచ్చు, వీడియోస్ పెట్టొచ్చు, ఫైల్స్ పెట్టొచ్చు, ఫార్మ్స్ పెట్టొచ్చు, రిజిస్టర్డ్ ఫార్మ్స్, అప్లికేషన్స్ అయ్యి పెట్టొచ్చు. ఇలాంటియన్నీ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అంటే లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. సో, నేనేదైనా యాడ్ చేయాలి అంటే యాడ్ మీడియా ఫైల్ అని చెప్పి క్లిక్ చేసి దాంట్లోంచి యాడ్ చేస్తాం. సో, అవసరమైనప్పుడు నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ అసలైన మెయిన్ ఇదేంటంటే పేజెస్. నెక్స్ట్ పేజెస్‌లోకెళ్ళండి మేడం. పేజెస్. సో, ఇక్కడ ఇప్పుడు మనకి వెబ్‌సైట్ మీకు అంటే వెబ్‌సైట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మనకి ఏం కనబడతాయండి? పైన హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇలా కొన్ని మెనూలాగా కనిపిస్తాయి కదా! సో, ఈ మెనూలో హోమ్ పేజ్ క్రియేట్ చేయాలి. అట్లాగే అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేయాలి. కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేయాలి. ఇలా పేజెస్ క్రియేట్ చేసినప్పుడే మనకొక సింగిల్ మెనూ తయారవుతుందనమాట. సో, ఆ పేజెస్ అన్నీ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే, ఈ పేజెస్‌లోకెళ్ళి యాడ్ పేజ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని, అప్పుడు మనము క్రియేట్ చేస్తామనమాట. అది పేజెస్ యొక్క యూజ్. నెక్స్ట్ కామెంట్స్. కామెంట్స్ టచ్ చేయండి. సో, కామెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు బ్లాగ్స్ రాసారండి. పోస్ట్ పేజ్‌లో బ్లాగ్స్ రాసారు. ఆ బ్లాగ్స్ మీకు నచ్చినియి. నచ్చలేదు. నచ్చినియి అయినా, నచ్చకపోయినా వాళ్ళు మీకేదో కామెంట్ ఇస్తారు. కామెంట్ ఇచ్చినప్పుడు ఆ కామెంట్స్ ఎక్కడ కనబడతాయి? మనం ఎక్కడికెళ్లి చూసుకోవాలి? ఇక్కడికొచ్చి చూసుకోవాలనమాట. సో, ఇక్కడ కామెంట్ సెషన్‌లో మనకి వాళ్ళేమన్నా ఆన్సర్ రిప్లై ఇచ్చినా, లేకపోతే మీరొక ఫార్మ్ పెట్టారు. అప్లికేషన్ ఫార్మ్ పెట్టారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ ఫిల్ ద అప్లికేషన్ ఫార్మ్ అని ఒకటి వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆళ్ళు ఫిల్ చేశారు. ఆ రెస్పాన్స్ ఎక్కడ కనబడుతుందంటే, ఈ కామెంట్ సెషన్‌లో మనకి కనిపిస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ కామెంట్స్. నెక్స్ట్ అపియరెన్స్.
ఎపీరియన్స్ అంటే ఇది మెయిన్ అండి. మనకి వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఇది చాలా మెయిన్. సో ఎపీరియన్స్ లో ఏమేమి ఉంటాయి? థీమ్స్, ఎడిటర్, ఫాంట్స్ ఏనా మేడం? ఫాంట్స్ ఓకే. ఫాంట్స్ సో ఓకే. సో ఇప్పుడు ఒక స్క్రాచ్ నుంచి చేయాలంటే వెబ్సైట్ ఈజీనా? లేకపోతే మనకు ఒక టెంప్లెట్ ఉండి దాన్ని మార్చుకోవటం ఈజీనా? జనరల్‌గా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు క్యాన్వా ఉందండి. క్యాన్వాలో ఒక టెంప్లెట్ యూజ్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేయటం ఈజీ అవుతదా? లేపోతే మనం ఊహించుకుని స్లోగా ఎడిట్ చేసుకోవటం ఈజీ అవుతుందా? టెంప్లెట్ ఏది? ఉంటే బేస్ ఫామ్ టెంప్లెట్. ఉంటుంది. సో అదంతా టెంప్లెట్ అంటే ఒక స్ట్రక్చర్ అన్నమాట. మన బాడీకి స్ట్రక్చర్ ఎలా ఉందో అలాగా ఇక్కడ థీమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. థీమ్ ఈజ్ నథింగ్ బట్ ది స్ట్రక్చర్ ఆఫ్ అవర్ వెబ్‌సైట్. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ థీమ్‌ని మనము ఎడిట్ చేయాలంటే ఎడిటర్‌లోకి వెళ్తాము. అలాగే దాంట్లో ఏదైనా ఫాంట్స్ చేంజ్ చేయాలంటే ఫాంట్స్‌లోకి వెళ్తాం. సో అపియరెన్స్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ టు డిజైన్ ఏ వెబ్సైట్. సో అపియరెన్స్ లో ఉండేది ఏంటంటే థీమ్స్, ఎడిటర్, ఫాంట్స్. ఓకే. సో నెక్స్ట్ ప్లగిన్స్ టచ్ చేయండి మేడం. ఓకే. సో పైనున్న అపియరెన్స్‌లో థీమ్ వల్ల మనకి స్ట్రక్చర్ ఒస్తుంది. ఓకే. స్ట్రక్చర్ ఒచ్చాక ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకున్నాక బాగుంది. ఇంట్లో ఉన్నాం. సో ఇంట్లో నుంచి డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఒక ఫోన్ పెట్టుకుంటాం మన దగ్గర. అవునా? ఫోన్‌లో ఏముంటది? వాట్సాప్ ఉంది అని అనుకుందాం. సో వాట్సాప్ ఉంటేనే కదా మనం వేరే వాళ్ళ ఇంట్లో నుంచి వేరే వాళ్ళని మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. అలాగే లేకపోతే ఫోన్ ఉన్నా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. సో ఏంటి? అంటే ఏంటి? ఇది ఫోన్ అనేది ఏంటిది? మనకిచ్చిన ఎక్స్‌ట్రా ఫీచరే కదా! సో మనకు మామూలుగా తినటం, పడుకోవటం గాకుండా మనం ఫోన్ గూడా చూస్తున్నాం అంటే ఎక్స్‌ట్రాగా ఒక ఫీచర్‌ని మనకిచ్చినట్టే గదా! సో మన వెబ్‌సైట్‌కి ఏదైనా ఎక్స్‌ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలి అంటే మనము ప్లగిన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఆల్రెడీ కొన్ని ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. కొన్ని ప్లగిన్స్‌ని మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద థీమ్. మనం ఇన్‌స్టాల్ చేసిన థీమ్‌ని బట్టి మనకి ఏ ప్లగిన్స్ ఉంటాయి, ఏ ప్లగిన్స్ ఉండవు, ఏ ప్లగిన్స్ అవసరం అవుతాయి అనేది ఇప్పుడు మనం కొన్ని వెబ్‌సైట్స్‌లో చూస్తారు. వాట్సాప్ బటన్ ఉంటది. ఆ వాట్సాప్ బటన్ క్లిక్ చేయంగానే వాళ్ళ వాట్సాప్‌కి రీడైరెక్ట్ అవుతాం. సో ఎలా అవుతాము? ఆ వాట్సాప్ బటన్ ఆళ్ళు ఎలా పెట్టారు? మామూలు థీమ్స్‌లో ఉండవు. వాట్సాప్ కనబడదు. కానీ మనము ఎప్పుడైతే ఒక ప్లగిన్ వాట్సాప్ ఇన్‌స్టాల్ అక్కడ వెబ్‌సైట్‌లో పెట్టటానికి ఒక ఒక ప్లగిన్ ఉంటది. ఆ ప్లగిన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ వాట్సాప్ పెట్టగలం అన్నమాట. అలా ఏదైనా కొత్త ప్లగిన్ యాడ్ చేయాలి. ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఇవ్వాలి. మనకి మన వెబ్‌సైట్‌కి ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఫార్మ్స్ గాని ఇలాంటియన్నీ పెట్టాలి అనంటే వెబ్‌సైట్‌లో పెట్టాలి అంటే కంపల్సరీగా ఎక్స్‌ట్రా ప్లగిన్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, అదే ఆ ప్రాసెస్‌లోనే మనకి ఇక్కడ ఈ ప్లగిన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ యూజర్స్ టచ్ చేయండి మేడం. ఓకే. సో, యూజర్స్ అంటే ఆల్ యూజర్స్, యాడ్ యూజర్స్ అండ్ ప్రొఫైల్ అనుంది. ఓకే. సో, ఆల్ యూజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇన్ఫినిటీ ఫ్రీలో ఒక అకౌంట్ తీసుకున్నారు. ఆ అకౌంటు ఎవరి మెయిల్ ఐడీ మీదుంది? మీ మెయిల్ ఐడీ మీదుంది. సో, మీరు కంప్లీట్ అడ్మిన్ యూజర్ అవుతారు. కాదు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో చేస్తున్నారు మేడం. చేస్తున్నప్పుడు మీరు ఒక 6 మంత్స్ చేశారు. అక్కడ వెబ్‌సైట్ డిజైన్ చేశారు. మీరు మానేశారు. ఎందుకో మానేశారు. 6 మంత్స్ చేశాక ఎందుకో మానేశారు. అప్పుడు మీరు ఎవరికివ్వాలి? వేరే వాళ్ళకి అలాట్ చేశాక మీరు లీవ్ అవ్వాలి. అవునా? సో, మరి ఎవరికి ఎలా ఇస్తాము? మనం చేసిన వెబ్‌సైట్ వేరే వాళ్ళకి యాక్సెస్ ఎలా ఇస్తాము? అంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి యాడ్ యూజర్ అని ఉంది కదండీ! యాడ్ యూజర్ లోకి వెళ్ళి అప్పుడు మనము వేరే వాళ్ళ యొక్క మెయిల్ ఐడీ అక్కడ అటాచ్ చేసి వాళ్ళకొక పాస్‌వర్డ్ అలాట్ అవుతది. ఆ పాస్‌వర్డ్‌తోనే వాళ్ళు ఎంటర్ అవ్వగలరనమాట. ఓకే. సో, మనం చేసిన వెబ్‌సైట్ వేరే వాళ్ళు ఎక్కడ చూడటం ఫ్రంట్ ఎండ్ అయితే ఎవరైనా చూడగలరు. మీరు చూడగలరు. లోకల్‌లో ఉన్నోళ్ళందరూ చూడగలరు. బట్
బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఎడిట్ చేయాలి అని అంటే కంపల్సరీగా మీరు యూజర్ని వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎలాగా? ఎడిటర్ కింద యాక్సెప్ట్ చేస్తారా, వ్యూయర్ కింద యాక్సెప్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. ఎడిటర్ కింద పెడితే వాళ్ళు ఎడిట్ చేయగలరు. జస్ట్ ఓన్లీ బ్యాక్ ఎండ్ ఏమున్నాయి, ప్లగిన్స్ ఏమున్నాయి చూద్దాము అని అనుకుంటే వ్యూయర్ కింద ఇస్తారు. కంప్లీట్ అడ్మిన్ అని ఒకటి ఉంటుంది. సో కంప్లీట్ అడ్మిన్ కింద కూడా కొంతమంది ఇస్తారనమాట. అంటే ఇంకా అక్కడున్న అన్ని వాళ్ళు చేయగలరు. ఎలాగా మెయిన్ పర్సన్ చేశారో అలా చేసేయగలరు. సో ఏదైనా కంపెనీలో వర్క్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, వెబ్సైట్ డిజైన్ చేయించుకుంటారండి. మన చేత డిజైన్ చేయించుకున్నాక మేము చేసుకుంటామండి ఎడిటింగ్ వర్క్. ఏదైనా ఇప్పుడు పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఒకరోజు అప్డేట్ వస్తే ఈ రోజు పెడితే రేపటికి అయిపోతుందా? రియల్ ఎస్టేట్ అంటే ఏం చేయాలి, ఈ రోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ పెట్టాలి, రేపు వచ్చిన లేటెస్ట్ న్యూస్ రేపు పెట్టాలి, అలాగా పెడుతూనే ఉండాలి కదా. మరి పెడుతూనే ఉన్నప్పుడు వెబ్సైట్ చేసిన వాడికి రోజు ఒక్కొక్క పోస్ట్ ఇస్తే ఏమవుతుంది, వాడు ఛార్జ్ అడుగుతాడు. అవునా? వెబ్సైట్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఛార్జ్ అడుగుతారు. నేను మీ దాంట్లో పోస్ట్ పెడుతున్నాను, సో నాకు ఛార్జ్ ఇవ్వండి అని అడుగుతారు. అందుకని ఏం చేస్తారు చాలా మంది, ఇలా పోస్ట్ పేజ్ ఇలాగా యాడ్ యూజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. లేకపోతే వాళ్ళ దాంట్లో వాళ్ళ మెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు మనం చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లేదు అంటే వాళ్ళకి యాడ్ యూజర్తో వాళ్ళకి యాక్సెస్ ఇస్తారనమాట. అడ్మిన్ యాక్సెస్ కానీ ఎడిటర్ యాక్సెస్ కానీ ఇస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఎడిటర్ మోడ్లోకి వెళ్ళి వాళ్ళు ఎడిట్ చేసుకుని వాళ్ళు కొత్త పోస్టులు పెట్టుకుంటూ ఉంటారనమాట. సో మనం ఒక్కసారి వెబ్సైట్ ఒకటి డిజైన్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఇలా మనం చెప్పాలి. ఒక పోస్ట్లోకి వెళ్ళి ఇలా గైడ్, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం చెప్పగలుగుతాం. లేదు అంటే నేనే పెడతానండి అని చెప్తాం. లేకపోతే పోస్టులు జనరల్గా వీక్ ఒకటి ఇవ్వండి, నేను వీక్ ఒకటి పెడతాను, నేను ఇంత ఛార్జ్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఒక యూజర్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే యాడ్ యూజర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని ఇస్తాం అనమాట. తర్వాత యాడ్ యూజర్ కింద ఏముందండి, ప్రొఫైల్ అని ఉంది. ప్రొఫైల్ అంటే ఏంటి, జస్ట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ అంటే ఏం లేదు, మన మెయిల్ ఐడికి వెళ్తుంది అనమాట. సో ఓకే, ప్రొఫైల్. సో జస్ట్ మన మన మెయిల్ ఐడి డీటెయిల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే, వచ్చేసేయండి మేడం. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఎంఎల్పి యూజర్ నేమ్ అని ఉంది కదా, అలాగా. అంతే, ఏం లేదు. ఇక్కడ టూల్స్లోకి వచ్చేయండి మేడం. టూల్స్ కింద ప్రొఫైల్ కింద టూల్స్ అని ఉంది కదా, టూల్స్. సో టూల్స్ అంటే ఏంటి, సో ఇక్కడ చాలా రకాల టూల్స్ ఉన్నాయి కదా. ఇది ఏంటంటే మన వెబ్సైట్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, అంటే మన వెబ్సైట్ బాగా డిజైన్ చేసామా లేదా అనేది చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది పోతుంది. మనము బయట నుంచి ఏదైనా బయట వేరే వాళ్ళు చేసినది మనం మన దాంట్లో ఏమన్నా పెట్టుకోవాలి అన్నా, ఇంపోర్ట్ అంటే వేరే వాళ్ళ ఫైల్స్ని మన దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే మన దాంట్లో నుంచి వేరే వాళ్ళకి పంపించవచ్చు. అలాగే మన వెబ్సైట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది సైట్ హెల్త్లో వస్తుందన్నమాట. సో ఇలాగా పర్సనల్ డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అలాగే రిమూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇది కనబడితే ఇది పెద్దగా యూజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి. సెట్టింగ్స్లో జనరల్, కనెక్షన్, రైటింగ్, రీడింగ్ ఇలా ఉంది కదా. సో పర్మలింక్స్, సో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే జనరల్, రైటింగ్ అండ్ పర్మలింక్స్. ఈ చాలా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా మన ఇంటర్నల్గా వెబ్సైట్ని డిజైన్ చేసేటప్పుడు మనం ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, అంటే మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది. అలాగే నెక్స్ట్ ఏముందండి, లాగిన్ సెక్యూరిటీ. ఓకే, సో మనకి సెక్యూరిటీ ఉంది కాబట్టి మనకి అది కూడా పెద్దగా యూజ్ చెయ్యం. ఇవన్నీ ఈ పెర్ఫార్మెన్స్ ఇదంతా ఇంటర్నల్గా వర్డ్ ప్రెస్ వాళ్ళు డిజైన్ చేసుకున్న ఆప్షన్స్ అనమాట. ఓకే, తర్వాత కొలాప్స్ మెనూ అని ఉంది. సో కొలాప్స్ మెనూ అంటే కొలాప్స్ మెనూ క్లిక్ చేయండి, మెనూ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని సింబల్స్ ఫార్మాట్లో వచ్చినాయి. మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళా వచ్చేసినాయి అనమాట. ఓకే, సో ఇది
మనము ఈ ఆప్షన్స్‌ని మనం డిస్క్రైబ్ చేసాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఏం చేయాలి? నాకొక స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్‌ని నేను ఎడిట్ చేసుకొని నా పరంగా నేను యూజ్ చేసుకుంటా అన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పానండి? ఆ స్ట్రక్చర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పాను? థీమ్స్. థీమ్స్‌లో దొరుకుతుంది. థీమ్స్ అనే ఆప్షన్ ఎక్కడుంది? అపియరెన్స్‌లో అనుకుంటా. రైట్. అపియరెన్స్‌లో ఉందన్నమాట. ఓకే. సో, అపియరెన్స్‌లో థీమ్స్ టచ్ చేయండి మేడం. థీమ్స్ క్లిక్ చేయండి. ఓకే. సో, థీమ్స్ అనంగానే మనకి ఇలాగా 3 కనబడినాయి. మూడేంటి ఎన్నో ఉంటది. ఎన్నో కేటగరీస్ ఉంటాయి కదా! సో, నాకు ఇప్పుడు అంటే జనరల్‌గా యూజ్ చేసేయి ముందు కనబడుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇక్కడండి థీమ్స్‌లో చెప్పుకోవాల్సిందేంటంటే థీమ్ గివ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ వెబ్‌సైట్. అంటే లేఔట్ ఆఫ్ అవర్ వెబ్‌సైట్. సో, అది యూజ్ చేసుకునే మనము వెబ్‌సైట్ డిజైన్ చేస్తూ ఉంటాము అని చెప్పాను గదా! సో, ఈ థీ ఈ థీమ్స్‌లో ఇక్కడ మనం వెతుకుతాం. చాలా ఎతుకుతాం. ఎతికితే మనకు నచ్చిన థీమ్ దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సెర్చ్ యాడ్ థీమ్ క్లిక్ చేయండమ్మా. యాడ్ థీమ్. ఓకే. సో, యాడ్ థీమ్ అనంగానే ఇలా వచ్చినియి కదా! ఇక్కడ సెర్చ్ థీమ్స్ దగ్గర అక్కడ ప్రీ స్కూల్ అని టైప్ చేయండి. ప్రీ స్కూల్. ప్రీ స్కూల్ అంటే ఏంటండి? నర్సరీ స్కూల్. నర్సరీస్. నర్సరీ కన్నా కిందదే అని చెప్పొచ్చు. ఓకే. హ్మ్. సో, నర్సరీస్ ఇలాగ ఏమొచ్చినియి, మనకి ద ఏ కంటెంట్ యూజ్ చేసుకొని అంటే ఏ టాపిక్ మీద మనం వెబ్‌సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నామో అక్కడ సెర్చ్ చేసుకోవాలనమాట. సెర్చ్ థీమ్స్ దగ్గర సెర్చ్ చేసుకుంటాం. ఒకసారి కిందకి వెళ్ళండి మేడం. ఇలా కిందకి వెళ్ళండి. ఇంకా కిందకెళ్ళండి. ఇలాగా మనకి చాలా రకాలు డిజైన్ చేసి ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ నాకు ఇన్ని డిజైన్ చేసి ఉన్నా నాకు నచ్చలేదు అని అనుకుంటే అప్పుడేం చేయాలి అంటే, ఇన్ని థీమ్స్ ఉన్నాయి కదా! ఈ థీమ్స్ అన్నీ చూసాను. బట్ నాకేం అర్థం కాల. అసలు ముందు కంప్లీట్‌గా ఎలా చూడొచ్చు? ఒకసారి పైకెళ్ళండి మేడం. పైకి వెళ్ళాక ఆహ్, ఇక్సనా సెకండ్‌ది జైజాంటిక్ ప్రీ స్కూల్ అని ఉంది కదా! క్లిక్ చేయండి జస్ట్. ప్రివ్యూ. ప్రివ్యూవా? ప్రివ్యూ. అవును. సో, ఈ జైజాంటిక్ ప్రీ స్కూల్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చనమాట. కిందకెళ్ళండి మేడం. కిందకి జరపండి ఇలాగ. అంతే. అంతే. ఇంకా జరపండి. అంతే ఉందా? ఇంకా ఉంది. ఇంకా ఉంటది. ఓకే. ఇక్కడి వరకనమాట. ఆ! ఓకే. సో, ఇదండి. మనం ఆ జైజాంటిక్ ప్రీ స్కూల్ ఇన్‌స్టాల్ చేస్తే ఇలా ఉంటుంది. నాకు ఓకే. ఇది ఓకే. బానే ఉంది. అంటే ఏం చేయొచ్చు? ఇక్కడ ఇన్‌స్టాల్ అనుంది గదా! ఆ క్లిక్ చేయొద్దు. ఇన్‌స్టాల్ అనుంది గదా! ఆ ఇన్‌స్టాల్ క్లిక్ చేసి మనము ఇన్‌స్టాల్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో, నాకు నచ్చలేదు. ఇలా చూస్తాం. ఇలా చూసుకోవాలి. ముందు మనకి ఆ థీమ్ ఎలా ఉంది? ఇదంతా మనకు తగ్గట్టుగా మ్యాటరుని మార్చుకోవచ్చు. బట్ థీమ్ చూడటానికి ఇలా ఉంది అని ఇది నచ్చితే మనం ఇన్‌స్టాల్ జేసుకోవాలి. మనకి నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. ఏం చేయాలి? ఇంటూ నొక్కి వెనక్కి ఇంటూ నొక్కండి. ఓకే. సో, ఇంటూ నొక్కి మనం ఏం చేస్తాము? వెనక్కెళ్ళిపోతాం అనమాట. ఓకే. సో, అట్లాగా ఈ మా ఏ థీమ్ బావుంది అనేది చెక్ చేసుకోవాలి. ఏ థీమ్ బావుందో అది మనము ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఓకే. అలాగే రియల్ ఎస్టేట్ అని కొట్టండి మేడం. సెర్చ్ ప్రీ స్కూల్ దగ్గర రియల్ ఎస్టేట్ అని కొట్టండి. ఓకే. సో, రియల్ ఎస్టేట్ అని కొట్టంగానే ఇలా కొన్ని వచ్చినియి కదా! వీటిల్లో ఏమవుతాయంటే కొన్ని వెబ్‌సైట్స్ జస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి ఒకటి. ఏదో ఒకటి. ఇన్‌స్టాల్ చేయొద్దు. ప్రివ్యూ. యాహ్! ఓకే. సో, ఇది ఇలా ఉంది. ఒకసారి కిందకెళ్ళి మొత్తం చూసుకోవాలి. బావుందా? లేదా? బావుంది అని అనుకుంటే
మనము ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇంకోటి ఎతుక్కోవాలనమాట. సో, ఇలాగా ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్ చూస్తామండి. ఇక్కడ ఉన్నాయి కూడా ఏమవుతాయంటే థీమ్స్ మనకి టెంప్లెట్స్ ఇస్తాడు. కానీ అన్ని థీమ్స్ మనకి ఎడిటింగ్‌కి ఇవ్వడండి. అప్పుడు ఏం చేయాలి? మనం ఎడిటింగ్‌కి కావాలి. ఇక్కడ బావుంది చూడటానికి. బట్ ఎడిటింగ్‌కి అంటే వాళ్ళెవరిదో కంటెంట్ మనం యూజ్ చేసుకోలేము గదా! జస్ట్ చూడటానికి బావుంది. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. కానీ మనం ఎడిట్ చేసుకోలేం కాబట్టి ఏం చేస్తాం మనం ఆహ్, బయట నుంచి ఇప్పుడు మనకి ఎలాగా సర్వీస్ ప్రొవైడర్స్ అంటే బ్లూ హోస్ట్, హోస్టింజర్, గోడాడీ ఇలా ఎలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ థీమ్‌ని కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ థీమ్స్ అమ్ముతాయన్నమాట మనకి. థీమ్స్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో, కొత్త ట్యాబ్ ఒకటి ఓపెన్ చేయండి మేడం. ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కి కింద థీమ్ ఫారెస్ట్ ఆస్క్ గూగుల్ దగ్గర కింద మేడం. అక్కడ థీమ్ ఫారెస్ట్ అని టైప్ చేయండి. ఓకే. ఎంటర్. సో, ఫస్ట్ దాంట్లోకెళ్ళండి. ఎందుకు అంటే ఎక్కువగా చాలా ఫేమస్ వెబ్‌సైట్స్ అన్నీ ఈ థీమ్ ఫారెస్ట్‌లో నుంచే థీమ్స్ కొనుక్కొని చేస్తారు. సో, మనము వర్డ్‌ప్రెస్‌లో కొన్ని థీమ్స్ ఉన్నాయి. వాటిలతో చేస్తాము. బట్ వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎంత చేసినా సాటిస్ఫై అవ్వట్లేదు. వాళ్ళ వెబ్‌సైటే బావుంది అని జనరల్‌గా మనం చేసింది కన్నా పక్కనోళ్ళు చేసిందే మనకు నచ్చుతుంది కదండీ! సో, ఆ కాన్సెప్ట్‌తో మనం చూస్తాం కదా! సో, ఇక్కడ వాళ్ళెక్కడి నుంచి కొనుక్కుంటారు? ఎక్కువగా పేమెంట్ యూజ్ చేసి కొనుక్కునేది ఈ థీమ్ ఫారెస్ట్ నుంచే కొనుక్కుంటారనమాట. ఓకే. సో, ఇక్కడ ఏముందండి ఆల్ కేటగరీస్ అనుంది. కొంచెం పైకెళ్ళండి మేడం. సెర్చ్ బటన్ ఉంది కదా! సెర్చ్ దగ్గరికెళ్ళండి. సెర్చ్ దగ్గరికి క్లిక్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ అని కొట్టండి. సో, ఇప్పుడు కిందకెళ్ళండి. ఇప్పుడు చూడండి. ఇవన్నీ ఏంటంటే ఇంకొంచెం కిందకి. ఇంకా కిందకి. ఇలాగా మనకి రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్స్ ఉన్నాయన్నమాట. వీటిల్లో ఇలా ఎంతెంత కాస్ట్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆగండి. న్యూ హోమ్ రియల్ ఎస్టేట్ అక్కడ మనము ఎంత కాస్ట్ ఉందండి? లైవ్ ప్రివ్యూ క్లిక్ చేయండి మేడం. లైవ్ ప్రివ్యూ. లైవ్ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఆ వెబ్‌సైట్ ఎలా ఉంది అనేది మనం చూడొచ్చనమాట. అంటే చిన్న బాక్స్‌లో చూడటం కన్నా, ఇలా చూడటం మనకి ఈజీ అవుతది కాబట్టి, ఇలా చూస్తామనమాట. ఇది ఏంటిది? ఎన్వాటో వాడిది వెబ్‌సైట్ అనమాట. సో, ఇవి మనకిస్తాడు. ఇ ఈ ఇవి మనకిస్తాడు. ఇవి మనం వర్డ్‌ప్రెస్‌లోకి తీసుకొచ్చి మనము మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా ఉంది కదా! ఇప్పుడు వెనక ట్యాబ్‌కెళ్ళండి మేడం ఒకసారి. అదే అక్కడికెళ్ళండి. అక్కడ ఏం చేస్తారంటే కార్ట్‌టి క్లిక్ క్లిక్ చేయండి. లైవ్ ప్రివ్యూ దగ్గర కార్ట్. యెస్. ఆ! ఇప్పుడేమైందండి మనకి ఐటెమ్ యాడెడ్ టు యువర్ కార్ట్ అంటోంది గదా! సో, ఎప్పుడైతే మనం ఈ అమౌంట్ పే చేశామో వాళ్ళేం చేస్తారంటే ఒక జిప్ ఫైల్‌ని మన మెయిల్ ఐడీకి పంపిస్తారండి. ఒక జిప్ ఫైల్‌ని మన మెయిల్ ఐడీకి పంపిస్తారు. అప్పుడు ఏం చేయాలి మనం? మన వర్డ్‌ప్రెస్‌లోకి రండి. యాడ్ థీమ్స్‌లోకెళ్ళి ఓకే. పైకి రండి మేడం. ఆహ్, ఎ ఒకసారి థీమ్స్‌లోంచి వెనక్కొచ్చేసేయండి. అప్‌లోడ్ థీమ్ మేడం. ఓకే. ఓకే. వచ్చేసారా? హ్మ్. ఇక్కడ థీమ్స్‌లోకి వెళ్లి అప్‌లోడ్ థీమ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఏమనొచ్చిందండి ఆప్షను? చూస్ ఫైల్ అనొచ్చింది కదా! సో, మనం ఎక్కడ కొనుక్కుంటున్నాం? అక్కడ అక్కడ థీమ్ ఫారెస్ట్‌లో కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు ఏం చేస్తాడు వాడు? ఏం చెప్పాను నేను? ఒక జిప్ ఫైల్ జిప్ ఫైల్. పంపిస్తాడు అని చెప్పాను కదా! ఆ జిప్ ఫైల్ మన ఫైల్ మేనేజర్‌లో ఉంటది. సో, ఎప్పుడైతే ఈ యాడ్ ఫైల్ అని ఉంది కదా! అక్కడ మనం వచ్చేయండి వర్డ్‌ప్రెస్‌కొచ్చేయండి.
యాడ్ ఫైల్ అని ఉంది కదా, అక్కడ మనం ఆ ఫైల్ని ఇన్సర్ట్ చేయంగానే ఏమవుతుంది, మన వర్డ్ ప్రెస్లోకి ఆ థీము ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయినప్పుడు మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలాగా మనము థీమ్స్ను కూడా బయట నుంచి పర్చేస్ చేయొచ్చు. ఓకేనండి. ఓకే. సో ఇవన్నీ మనం ఇప్పుడు థీమ్స్ గురించి తెలుసుకున్నాము. అంత అసలు ఎలా ఉంటాయి అనేది చూసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బేసిక్ థీమ్, సో ఫస్ట్ ట్రైనింగ్ కోసం మనం ఒక బేసిక్ థీమ్ని ఇన్స్టాల్ కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మేడం ఒక్కసారి పైన డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి మేడం. ఎస్. ఇప్పుడు మళ్ళా అపియరెన్స్లోకి వెళ్ళండి. థీమ్స్, యాడ్ థీమ్, పైన యాడ్ థీమ్, ఇక్కడ సెర్చ్ థీమ్ దగ్గర EMPOWER ఎంపవర్ WP ఇక్కడ ఉంది చూడండి. ఎంపవర్ WP థర్డ్ది ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేయండి. బేసిక్ థీమ్ అండి. ఫస్ట్ ఇది బాగా నేర్చుకుంటే మనం వేరేది చేయగలుగుతాం అనమాట. సో ఇన్స్టాల్ చేయండి. యాక్టివేట్. ఓకే. సో ఇలాంటి పేజ్ వచ్చింది. యాక్టివేట్ నొక్కంగానే ఇలాంటి పేజ్ వచ్చింది కదా. ఇప్పుడు పైన డాష్ బోర్డ్ పైన మై బ్లాగ్ అని క్లిక్ చేయండి మేడం. మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి విజిట్ సైట్ అని నొక్కండి. విజిట్ సైట్. సో ఇప్పుడు మన ఎంపవర్ థీమ్ ఇన్స్టాల్ చేసాం కదా. సో ఎంపవర్ థీమ్ ఇలా ఉందన్నమాట. ఒకసారి కిందకి వెళ్ళండి. ఇంకా కిందకి వెళ్ళండి. ఏమైందండి, కింద సెషన్స్ అన్ని కనిపించట్లా. మనం ఇందాక చూసిన దాంట్లో కింద చాలా కనబడుతున్నాయి, కానీ ఇక్కడ ఏం కనిపించట్లా. అంటే ఏంటంటే ఎంతవరకు ఇన్స్టాల్ అయ్యింది, ఓన్లీ కొన్ని థీము పూర్తిగా ఇన్స్టాల్ కాలేదు అని అర్థం అనమాట. కింద మనకి ఏముంటుందండి, నిన్న వెబ్సైట్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను నేను, ప్రీ హెడర్ ఉంటుంది, హెడర్ ఉంటుంది, బాడీ ఉంటుంది, సైడ్ పార్ట్స్ ఉంటాయి, అండ్ ఫుటర్ ఉంటుంది. సో మనకు ఫుటర్ కనిపించట్లా కింద కదా. సో అంటే ఏంటి దీని అర్థం, మనం పూర్తిగా ఇన్స్టాల్ కాలేదు అని అర్థం అనమాట. ఓకే. సో ఇప్పుడు పైన మై బ్లాగ్ పక్కన డాష్ బోర్డ్ అని వస్తుంది చూడండి. కాదు పక్కన మై బ్లాగ్ పక్కన ఎస్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. డాష్ బోర్డ్ ప్లగ్ ఎందుకు ఇన్స్టాల్ కాలేదు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్క్రోల్ అవుతోంది. ఇదంతా రాలా మనకి. అవును. సో ఎలా రావాలి అంటే కొన్ని ఈ ఎంపవర్ థీమ్కి అటాచ్డ్గా కొన్ని ప్లగిన్స్ ఉంటాయి అనమాట. ఆ ప్లగిన్స్ని మనం ఇన్స్టాల్ చేస్తే మాత్రమే ఇది వస్తాయి. సో మరి ఆ ప్లగిన్ నాకు పేర్లు తెలియదు, నేను ఇన్స్టాల్ చేయాలి కానీ అంటే దానికి కూడా వాడు ఏం చేశాడు, ఇక్కడే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవటానికి ఒక బ్లూ కలర్లో ఇన్స్టాల్ ఎంపవర్ హోమ్ పేజ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. ఓకే. ఆటోమేటిక్గా పేజ్ ఓపెన్ అవుతుందా? ఓకే. ఆటోమేటిక్గా అవుతుంది. ఓకే. ఇప్పుడు చెక్ చేయండి, కిందికి వెళ్ళి కిందకి జరపండి అట్లా. అవును. ఇప్పుడు చూడండి మొత్తం వచ్చిందా. సో అంటే ఏంటంటే అక్కడే హాఫ్ ఎందుకు ఇన్స్టాల్ అయిందంటే మనం ఇంకా ప్లగిన్స్ అన్నింటినీ అటాచ్ చేయలేదు కాబట్టి మనకి హాఫే ఇన్స్టాల్ అయిందనమాట. ఇప్పుడు ఇంటూ నొక్కేయండి మేడం. అది ఇంటూ నొక్కి క్లిక్ చేయండి. ఇప్పుడు మై బ్లాగ్కి వెళ్ళండి, విజిట్ సైట్కి వెళ్ళండి. ఇందాకేమో మీరు ఎక్కడ చూసారు, ఎడిటింగ్ మోడ్ లో చూసారు ఫుల్ వెబ్సైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మెయిన్ గా చూస్తున్నారు అనమాట.
ఓకే. సో ఇప్పుడు పైన చూడండి. మీ mlp.site.je అని ఉంది. ఇందాక అక్కడ ఎడిటింగ్ మోడ్‌లో చెక్ చేశారు మీరు. ఇప్పుడు ఏం చేశారు? ఫుటర్ కనిపిస్తుందో లేదో చెక్ చేయండి. అదే బాడీ అంతా కూడా వచ్చేసింది. ఆ! ఇంట్రో లేదు బాడీ ఇదంతా. అదే. ఫుటర్ కూడా వచ్చింది. అవర్ టీమ్ ఇదంతా ఫుటరే. యాహ్! ఇది కాంటాక్టర్స్. కాంటాక్ట్ అస్ అదనమాట. ఇది వాళ్ళు ఫుటర్‌లో ఇది పెట్టుకున్నారు. కింద హ్మ్. చూడండి. నేను ఇందాక టెలిగ్రామ్ సింబల్ ఉంది కదా! టెలిగ్రాము, హలో అని ఉంది ఇటు కార్నర్‌లో. అది వాళ్ళు అంటే వాళ్ళ థీమ్ వాళ్ళు మనకిచ్చింది ఇదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి స్క్రీన్ షేర్ ఆపేయండి. నేను చెప్తానింకా. ఇక్కడ వరకు నేను చేసేసాను. అందుకనే నేను ఇందాక మిమ్మల్ని షేర్ చేయమన్నా. ఓకే. సో, ఇది. ఇక్కడ మనకి మనం ఇప్పుడు బ్లాగ్ అని క్లిక్ చేసామనుకోండి. మనకి పైన చూడండి హెచ్‌టిటిపిఎస్ శిరీష డిజిటల్స్ నా స్క్రీన్ కనిపిస్తోంది కదా! హ్మ్. ఆ! కనిపిస్తుందండి. ఓకే. శిరీష డిజిటల్స్ లవ్స్ టు బ్లాగ్ .com.blog అనుంది. అదే ఫ్రంట్ పేజ్‌కెళ్ళాననుకోండి. ఇక్కడ ఈ మూడిటిని ఏమంటారండి? మెనూ ఈ అది. ఆ! మెను అది. మెనూలో ఏమున్నాయి? పేజెస్ ఉన్నాయి. మెనూలో ఇది ఒక్కొక్క పేజ్. శాంపుల్ పేజ్ ఉందనుకోండి. సో, శాంపుల్ పేజ్. అలాగే బ్లాగ్ ఉందనుకోండి. ఇదొక పేజ్. ఈ పేజెస్ అన్నిటిని ఒక గ్రూప్‌గా చేసి చేస్తేనే మనకి బ్లా ఒక మెనూ అవుతుందనమాట. ఓకే. సో, నేనిప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నానా? బ్యాక్ ఎండ్‌లో ఉన్నానా? మీరు బ్యాక్ ఎండ్‌లోనే ఉన్నారు. బ్యాక్ ఎండ్‌లో హెచ్‌టిఎల్ ఉన్నాను. లేదండి. లేదు. బ్యా బ్యా బ్లాగ్‌లో ఉన్నారు. బ్లాగ్‌లో డైరెక్ట్ ఉన్నాను. ఫ్రంట్ ఎండ్‌లో ఫ్రంట్ ఉన్నానా? ఎండ్. ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నాను. ఫ్రంట్ ఎండ్. సో, నేనిప్పుడు బ్యాక్ ఎండ్‌కెళ్ళాలంటే ఏం చేయాలి? డబ్ల్యూపీ అడ్మిన్ గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఎండ్‌కెళ్ళాలి అంటే డబ్ల్యూపీ అడ్మిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేనిప్పుడు బ్యాక్ ఎండ్‌కొచ్చాను. ఓకే. సో, ఇప్పుడు ఎంపవర్ థీమ్ ఇన్‌స్టాల్ చేశాక టోటల్‌గా ఎంపవర్ థీమ్ ఇన్‌స్టాల్ చేశాక ఏమి కొత్తగా యాడ్ అయినయి అనేది అబ్జర్వ్ చేద్దాం. సో, పేజెస్‌లో ఆల్ పేజెస్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా థీమ్ వాళ్ళు ఇచ్చిన పేజెస్ ఏంటి అంటే ఇదిగోండి బ్లాగ్ పేజ్ ఇచ్చారు. సో, బ్లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక వెబ్‌సైట్ క్లిక్ అవ్వాలి అంటే బ్లాగ్ పేజెస్ మస్ట్ ఉండాలన్నమాట. మ్యాండేటరీ. ఆ తర్వాత ఫ్రంట్ పేజ్ వాళ్ళిచ్చింది. సో, ఈ ఫ్రంట్ పేజే మనకి హోమ్ పేజ్ అని అంటాం అన్నమాట. ఏ వెబ్‌సైట్‌కైనా ఒక ఒక మెయిన్ పేజ్ ఉంటుంది చూడండి. ఆ పేజ్‌నే హోమ్ పేజ్ అంటాం. కానీ ఇక్కడ ఫ్రంట్ పేజ్ అని ఇచ్చాడు. నాకిది పేరు నచ్చల. నేను హోమ్ అని పెట్టుకుందాం అనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? ఇక్కడ క్విక్ ఎడిట్ నొక్కండి. క్విక్ ఎడిట్ నొక్కి అది రిమూవ్ చేసేసి ఆహ్, హోమ్ అని పెట్టుకుంటున్నా. హోమ్ అని పెట్టి అప్‌డేట్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయంగానే హోమ్ అనేది వచ్చేసింది. తర్వాత నాకు ప్రైవసీ పాలిసీ పేజ్ ఇచ్చాడు. ప్లస్ మనకది పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు. సో, నేనేం చేస్తున్నా ట్రాష్ క్లిక్ చేసి అది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ శాంపుల్ పేజ్ అంటే ఇది ఎంప్టీ పేజేననమాట. సో, మనం ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్‌సైట్ ఏ పర్పస్‌కి చేస్తున్నాము అనేది మన మైండ్‌లో ఉంటే అప్పుడు మనం కొత్త పేజెస్‌ని క్రియేట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తాం. సో, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఒక సర్వీస్ వెబ్‌సైట్ చేద్దాం అనుకుంటున్నా. కామర్స్ వెబ్‌సైట్ కాదు. సర్వీస్ వెబ్‌సైట్ చేద్దాము అని అనుకుంటున్నా. సో, దానికి మెయిన్‌గా ఏమేమి పేజెస్ ఉండాలి అనేది మన మైండ్‌లో ఉండాలి. నాకు తెలియట్లా. ఏమేం పేజెస్ నాకు వెబ్‌సైట్ ఇప్పుడే నేర్చుకుంటున్నా. నాకు వెబ్‌సైట్‌లో ఏమి పేజెస్ పెట్టుకోవాలనేది కూడా నాకు ఐడియా రావట్లా. అప్పుడు ఏం చేయాలి అంటే మనము కొత్త ట్యాబ్ తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలి. చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్స్ అని క్లిక్ చేస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్స్ అని క్లిక్ చేసి ఎంటర్ చేస్తున్నా. సో, ఇక్కడ ఏదైనా ఉడెమి గాని, కోర్సెరా గాని ఇలాగా కొన్ని ఇచ్చాడు గదా! ఇదిగోండి ఎక్టెసో అని ఇలా కొన్ని ఇచ్చాడు. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అని అనుకోండి. మనం ఏమవుతుంది ఆ వెబ్‌సైట్‌ని మనం చూడగలుగుతాం. సో, వాళ్ళు ఏమిచ్చారు పైన ఎక్స్‌ప్లోర్, సబ్‌స్క్రైబ్ ఇలాంటియి ఇచ్చారు.
కాదు. నేను ఇంకో వెబ్‌సైట్ తీసుకుంటా. నాకిది నచ్చలేదు. ఇంకో వెబ్‌సైట్ చూస్తాను. కోర్సెరా చూద్దాం. అంటే వీటిల్ని ఏమంటారంటే కాంపిటీటర్ రీసెర్చ్ అంటారు. సో, ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే హ్మ్, వేరే వెబ్‌సైట్స్‌తో మనం కంపేర్ చేసుకుంటూ వాళ్ళెలా చేశారు, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు చాలా కాంపిటీటివ్‌గా చేస్తే గాని మనకి గూగుల్‌లో ర్యాంకింగ్ రాదండి. గూగుల్‌లో ర్యాంకింగ్ రావాలి అంటే వేరే వెబ్‌సైట్‌ని చూసి వాళ్ళెలా చేశారు, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది చెక్ చేసుకుంటూ ఎళ్ళాలన్నమాట. సో, ఇక్కడేమిచ్చారు బ్రౌజు, బిజినెసు, మార్కెటింగ్ అలా ఇచ్చారు. ఇదిగో ఎక్స్‌ప్లోర్, డిగ్రీ, వాట్ డు యూ వాంట్ టు లెర్న్ అలాగే పోనీ కోర్సెస్ ఒక సర్వీసెస్ వెబ్‌సైట్ చూద్దాం. సో, ఇప్పుడేం చేస్తున్నాను ఓడిఎంటి డాట్ ఇన్ అని అది చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ, ఇక్కడ చూడండి ఏం పెట్టారు వాళ్ళు? ఈ పైనదేమంటారండి? పైనదేమంటారు? 3 హెడర్ అంటారు. ఓకే. తర్వాత హోము, పేమెంట్సు, ఫ్రీ వీడియోస్, కాంటాక్ట్ అస్. ఈ 4 వాళ్ళు పేజెస్ పెట్టుకున్నారు. అట్లాగే ఇంకోటి చూద్దాం. ఇట్లా కామన్‌గా ఎక్కువగా ఏం పెట్టుకుంటున్నారు అని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు కామన్‌గా సర్వీస్ వెబ్‌సైట్ చేద్దాము అనుకున్నాను నేను. నేనేం పెట్టాలి? పేజెస్ ఏం తీసుకోవాలి అని మనం కాంపిటీటర్ రీసెర్చ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ 9 అని క్లిక్ చేశాను. career9.com. సో, ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి నేను అక్కడ మెనూ ఏమిచ్చారు. వాళ్ళేమిచ్చారండి? హోమ్, అబౌట్, కాంటాక్ట్, కోర్సెస్, రివ్యూస్, ప్లేస్‌మెంట్స్, మోర్ అని ఇలాగా ఇన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారు. అంటే ఇన్ని పేజెస్‌ని వాళ్ళు పెట్టుకున్నారనమాట. సో, మన వెబ్‌సైట్ మనము ఏది చేద్దాము అని అనుకుంటున్నామో దాన్ని బట్టి ఈ పేజెస్‌ని తీసుకోవాలి. సో, ఈ ఓకే. నాకు ఇన్ని కాంపిటీటర్ రీసెర్చ్ చేసే ఓపిక లేదు అని అనుకుంటే డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళిపోవచ్చు? మనం అన్నిటికి ఏది యూజ్ చేస్తామండి? చాట్‌జీపీటీ కదా! సో, చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నా నేను గూడాను. సో, నేను ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాట్‌జీపీటీని అడుగుతా. నేను అందుకనే ఇది అడగకుండా నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చేసాను మీకు. రాత్రో ఎప్పుడో ప్రాంప్ట్ పెట్టాను. ఏం పెట్టాను? ఇదిగోండి. ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ ఎ డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్. మై బిజినెస్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ రిలేటెడ్ టు వెబ్‌సైట్, గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ, సోషల్ మీడియా. సో, డ్యూరింగ్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ వెబ్‌సైట్, ప్లీజ్ సజెస్ట్ మీ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేజెస్ దట్ ఐ కెన్ యూజ్ ఇన్ మై వెబ్‌సైట్ క్రియేషన్. సో, యాక్ట్ లైక్ ఏ వెబ్‌సైట్ డిజైనర్ అండ్ సజెస్ట్ మీ ది ఇంపార్టెంట్ పేజెస్ ఇన్ ద వెబ్‌సైట్ క్రియేషన్. ఇదేంటి? ఒక డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్ చేయటానికి కావాల్సిన ప్రాంప్ట్ అన్నమాట. ఇట్లాగా మీకు కావాల్సిన మీరు ఏ ఏ పర్పస్‌కి వెబ్‌సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నారో, ఆ పర్పస్‌కి ఇలాగే సేము ఆ క్వెషన్ అడగాలి. ఓకే. సో, నేను ఇది చేసి చూపిస్తున్నాను గాబట్టి, నేను మీకు అదే టైప్ చేస్తున్నా. ఓకే. టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. కాపీ చేసి పేస్ట్ చేశాను. నేను మీకు ఎందుకు పెట్టానంటే, ఈ ప్రాంప్ట్ గూడా మీకు ఈజీ అవుతది. ఇప్పుడేం చేస్తారు? ఐ వాంట్ టు క్రియేట్ ఏ రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్. మై బిజినెస్ ఈస్ టు ప్రొవైడ్ సర్వీసెస్ రిలేటెడ్ టు అదే ఫ్లాట్స్ అని, హౌసెస్ అని అట్లాగా మీకు సంబంధించినవి మీకుంటాయి కాబట్టి అవి రాసుకోవాలిక్కడ. సో, డ్యూరింగ్ దిస్ క్రియేషన్ అని ఇదంతా సేమ్ అనమాట. ఓకే. ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయంగానే మనకి అవుట్‌పుట్ ఇచ్చేస్తది. ఏం చేస్తది? అబ్సల్యూట్‌లీ. ఇఫ్ యువర్ బిజినెస్ ప్రొవైడ్స్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, గూగుల్ యాడ్స్ నేనేం చెప్తున్నా? నా సర్వీసెస్ ఏంటి? వెబ్‌సైట్ చెప్తాను నేను. గూగుల్ యాడ్స్ గురించి చెప్తాను. ఎస్ఈఓ గురించి చెప్తాను. సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి కూడా చెప్తాను కాబట్టి నేను అయి చెప్పాను కాబట్టి నాకు ఏమేం పేజెస్ పెట్టుకోమని చెప్పింది? హోము, అబౌట్ అస్, సర్వీసెస్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ సర్వీస్ ఇయన్నీ పేజెస్ పెట్టుకోమంటుంది. సో, ఇన్ని పేజెస్ కావాలి అంటే పెట్టుకోవచ్చు. మన ఇష్టం అనమాట. బ్లాగ్ ఈస్ కంపల్సరీ. మెయిన్‌గా ఉండాల్సిందేంటి? హోమ్ పేజ్ ఉండాలి, అబౌట్ అస్ ఉండాలండి. అండ్ కాంటాక్ట్ అస్ ఉండాలి, బ్లాగ్ ఉండాలి. ఈ 4 అనేది ఇంపార్టెంట్. ఈ మిగతాయి అనేది మన సర్వీస్‌ని బట్టి డిపెండ్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మన వెబ్‌సైట్‌లోకొస్తే హోమ్ పేజ్ ఆల్రెడీ ఉంది. మన వెబ్‌సైట్‌లో నేనిప్పుడు హోమ్ పేజ్ ఆల్రెడీ ఉంది. అండ్ బ్లాగ్ పేజ్ ఉంది. ఇంకా ఏం పెట్టాలండి? సర్వీస్ పేజ్ నెక్స్ట్ ఏంటిది? అబౌట్ అస్ పేజ్. సో, క్విక్ ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నా, ఆ సెలెక్ట్ పేజ్‌ని అది ఎంప్టీ పేజ్ కదా! శాంపుల్ పేజ్ కదా! సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అబౌట్ అస్ అని రాస్తున్నా. అబౌట్ అస్ అని రాసి
అప్డేట్. సో, ఒక పేజ్ క్రియేట్ చేసేసాం. ఇప్పుడేం చేయాలి? కాంటాక్ట్ అస్ సర్వీసెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పేజ్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ పైన చూడండి పేజెస్ పక్కన యాడ్ పేజ్ కనబడిందండి యాడ్ పేజ్. కనిపించిందండి. సో, యాడ్ పేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకొక పేజ్ ఓపెన్ అవుతది. ఇలా ఓపెన్ అయింది. ఈ బాక్స్‌ని క్లోజ్ చేసేసి, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా? అబౌట్ అస్ అయింది. కాంటాక్ట్ అస్ పెట్టాలనుకుంటున్నా. సో, కాంటాక్ట్ అస్ అనే పేజ్ పెట్టాలనుకుంటున్నా. సో, కాంటాక్ట్ అస్ అని పెట్టి, ఇక్కడ పైన రైట్ సైడ్‌లో పైన పబ్లిష్ అని ఉంది. సో, పబ్లిష్ క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేశాక ఇంకోసారి ఇలా వస్తుంది. తర్వాత మళ్ళా పబ్లిష్ క్లిక్ చేయండి. మళ్ళా పబ్లిష్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మనకి ఒక పేజ్ యాడ్ అయిపోయిందనమాట. ఒకసారి యాడ్ అయ్యిందా? లేదా? అని చెక్ చేసుకోవాలి కదా! ఇక్కడికెళ్దాం. ఇక్కడికెళ్ళి ఇక్కడ ఎక్కడికెళ్ళానండి నేను? ఇటు లెఫ్ట్ కార్నర్‌లో మన వర్డ్‌ప్రెస్ ఐకాన్ ఉంది కదా! ఈ ఐకాన్‌ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది మన పేజ్‌కెళ్ళిపోతది. చూడండి ఇప్పుడు మనం క్రియేట్ చేసింది కాంటాక్ట్ అస్ పేజే కదా! సో, ఇక్కడికి వచ్చేసిందనమాట. ఓకే. సో, ఇట్లాగా మనము ఏమేం పేజెస్ కావాలి అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. మళ్ళా యాడ్ పేజ్‌కెళ్తున్నా. యాడ్ పేజ్‌కెళ్ళి ఇప్పుడు నేనేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అనేది కూడా ఒకటుండాలి కదా! సో, అందుకని సర్వీసెస్ అని ఒక పేజ్ క్రియేట్ చేశాను. తర్వాత పబ్లిష్ అని చేసిన. మళ్ళా పబ్లిష్ చేస్తున్నా. మళ్ళా పబ్లిష్ చేయంగానే ఇట్లాగా ఒక పేజ్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత ఈ సర్వీసెస్‌లో నేను ఏమేం పెట్టాలనుకుంటున్నా, నేనేం నేర్పిస్తానో అయన్నీ పెట్టుకోవాలి. రైట్? సో, నేనేం నేర్పిస్తాను? వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ నేర్పిస్తాను. అంటే ఏంటి సర్వీసెస్ క్లిక్ చేయంగానే మనం ఇప్పుడు చూడండి కెరియర్ 9 చూస్తే కోర్సెస్ ఆళ్ళేం నేర్పిస్తారంట? డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనేది నేర్పిస్తారంట. సో, ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ పేజ్‌కి వెళ్తది. చూడండి. ఆ పేజ్‌కి వెళ్తోంది. అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ పేజ్ ఇన్ అవర్ వెబ్‌సైట్. అవునా? కాదా? అందుకే కదా మనం ఇక్కడ కోర్సెస్‌లోకెళ్ళాక ఇది క్లిక్ చేసాక ఆ పేజ్‌కెళ్ళింది. అంటే ఏంటి? దీన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సొస్తుంది కాబట్టి మళ్ళా వర్డ్‌ప్రెస్‌కెళ్తున్నా. వర్డ్‌ప్రెస్‌లోకెళ్ళి ఇట్లా మనం మాటికి ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇటు కార్నర్‌లో క్లిక్ చేసి వెళ్ళొచ్చు. లేకపోతే ఇక్కడి నుంచే రైట్ సైడ్‌లో ఉంది చూడండి యాడ్ పేజ్ కనిపించిందండి యాడ్ పేజ్? కనిపించిందండి. సో, ఇక్కడ యాడ్ పేజ్ ఉంది కదా! ఆ యాడ్ పేజ్ క్లిక్ చేయాలన్నమాట. యాడ్ పేజ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మళ్ళా యాడ్ టైటిల్ అనొచ్చింది. యాడ్ టైటిల్ అనొచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేనిక్కడ ఏం నేర్పిస్తాను అనేది సర్వీసెస్ ఏమేం ప్రొవైడ్ చేస్తాను అనేది రాసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఐ టూల్స్ గురించి నేర్పిస్తాను కాబట్టి నేను ఏఐ టూల్స్ అని రాసుకుంటున్నా. తర్వాత ఏఐ టూల్స్ అని రాసుకున్నాక జస్ట్ ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేస్తున్నాం. మళ్ళా పబ్లిష్. ఇంక ఏం చేస్తానో అయన్నీ రాసుకోవాలి. యాడ్ పేజ్. అట్లా మీ క్రైటీరియా బట్టి మీరు రాసుకోవాలి. ఇక్కడ నేను వేరేదేదైనా రాస్తాను. హ్మ్. వీడియో ఎడిటింగ్ అని రాసుకుంటున్నాను. వీడియో ఎడిటింగ్ అని రాసుకున్నా. తర్వాత పబ్లిష్. మళ్ళా పబ్లిష్. 2 సార్లు పబ్లిష్ క్లిక్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేశానండి, పేజెస్ క్రియేట్ చేసుకున్నాను. పేజెస్ క్రియేట్ చేసుకున్నాక పేజెస్ నచ్చినాయి? అబౌట్ అస్, ఏఐ టూల్స్, బ్లాగ్, కాంటాక్ట్ అస్, హోమ్, సర్వీసెస్, వీడియో ఎడిటింగ్ వచ్చింది. మరి పేజెస్ క్రియేట్ చేసేసాం గదా! మనం వ్యూ సైట్‌లోకెళ్తే పేజెస్ కనబడతాయా? అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. విజిట్ సైట్‌లోకెళ్తున్నా. కనిపించినాయా అండి? అబౌట్ అస్, ఏఐ టూల్స్, బ్లాగ్ ఇయేనా మన పేజెస్? మనం క్రియేట్ చేసుకున్న పేజెస్ ఇవేనా అండి? వింటున్నారా? హలో! యెస్ మేడం. ఓకే.
ఓకే. ఓకే. సో, ఇలాగా మనకి ఈ ఈ ఈ టాపిక్స్ అన్నీ మనం ఏమేం పేజెస్ క్రియేట్ చేసామో అయన్నీ కనిపిస్తాయన్నమాట. ఓకే. మళ్ళా డాష్‌బోర్డ్‌కెళ్ళిపోతున్నాను. వెళ్ళాక ఇప్పుడు కానీ ఎలా వచ్చినియండి? ఆర్డర్‌లో వచ్చినియా? ఫస్ట్ ఏం పెట్టాలి ఎప్పుడు? హోమ్ అనేది పెట్టాలి. కానీ హోమ్ ఎక్కడుందండి? ఇక్కడుంది. హోమ్ తర్వాత ఏం పెట్టాలి? అబౌట్ అస్ పెట్టాలి. అబౌట్ అస్ తర్వాత కాంటాక్ట్ అస్ హోము, అబౌట్ అస్, సర్వీసెస్ తర్వాత బ్లాగు. ఇలా పెట్టాలి. ఈ సర్వీసెస్‌లో ఏమేం రావాలి? వీడియో ఎడిటింగ్ రావాలి. ఏఐ టూల్స్ రావాలి. సర్వీసెస్ లోపల రావాలి. కానీ ఇక్కడ ఏమైంది? పక్క పక్కన వచ్చేసినియి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పక్క పక్కన వచ్చినియి కాబట్టి మనము ఈ ఆర్డర్‌లో అరేంజ్‌మెంట్ చేసుకోవాలి. ఆ ఆర్డర్ అరేంజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? సో, డాష్‌బోర్డ్‌కెళ్తున్నా మళ్ళా. డాష్‌బోర్డ్‌కెళ్ళాక ఇక్కడ ఆహ్, అపియరెన్స్‌లో మెనూస్ అని ఉంటది. సో, మెనూస్ క్లిక్ చేయండి. మెనూస్ క్లిక్ చేస్తే అక్కడ మనం ఆర్డర్‌ని చేంజ్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇక్కడ చూడండి. మనం క్రియేట్ చేసినయన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సో, ఇప్పుడు మనం ఆర్డర్‌లో పెట్టాలి అంటే ఇక్కడ పైన హోమ్ అనుంది. తర్వాత బ్లాగ్ అనుంది. సో, తర్వాత అబౌట్ అస్ అనుంది. సో, నేను ఇక్కడ అబౌట్ అస్ క్లిక్ చేసి పైకి మూవ్ చేస్తున్నానండి. పైకి మూవ్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఆర్డరొచ్చింది. తర్వాత అబౌట్ అస్ తర్వాత ఏం చేయాలి? అబౌట్ అస్ తర్వాత సర్వీసెస్ పెట్టాలి అనుకుంటున్నా. సో, సర్వీసెస్‌ని డ్రాగ్ చేసుకుంటూ అబౌట్ అస్ కిందకి తీసుకొచ్చాను. సర్వీసెస్ అయిపోయింది. ఇప్పుడు ఏఐ టూల్సు వీడియో ఎడిటింగు ఎక్కడ రావాలి? సర్వీసెస్ కింద సబ్ పేజెస్ కింద రావాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా ఏఐ టూల్స్‌ని ఇలాగ పైకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఇక్కడ ఆగిపోతుందనమాట. అట్లాగే హ్మ్. మళ్ళా వీడియో ఎడిటింగ్. ఇలా మూవ్ చేశాను. సో, ఇప్పుడేమైంది సర్వీసెస్ లోపల ఏఐ టూల్స్, వీడియో ఎడిటింగ్ వచ్చింది. తర్వాత కాంటాక్ట్ అస్ ఇక్కడ బ్లాగ్ ప్లేస్‌లో అది పెట్టుకోవాలి. సో, మూవ్ అవ్వట్ల. ఇలా 2, 3 సార్లు ట్రై చేయండి. లేకపోతే ఏం చేద్దాం? ఇలా పెట్టి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇక్కడ పెడతా. ఇప్పుడు కాంటాక్ట్ అస్ బ్లాగ్. సో, ఇప్పుడేం చేయాలి? క్రియేట్ మెనూనా? ఓకే. ఒకసారి చూద్దాం. క్రియేట్ మెనూ. ఓకే. సో, ఇక్కడ మెనూ లొకేషన్ ఇది ఇంపార్టెంట్ అండి. ప్రైమరీ మెనూ ఇది క్లిక్ చేసి సేవ్ మెనూ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లోకి ఎళ్లి చూస్తున్నాను. విజిట్ సైట్‌లోకెళ్తున్నా. విజిట్ సైట్‌లోకెళ్ళాక ఇప్పుడు చూడండి హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ క్లిక్ చేస్తే ఏమైంది? ఏఐ టూల్స్, వీడియో ఎడిటింగ్ అనేది దాంట్లో బ్రాంచెస్ కాబట్టి ఇలా వచ్చేసినాయి. తర్వాత కాంటాక్ట్ అస్, బ్లాగ్. బ్లాగ్. ఇ ఇలాగా ముందు మీరేం చేస్తారంటే, ఈరోజు మీరు చేయాలనుకున్న వెబ్‌సైట్ తీసుకోండి. ఆ వెబ్‌సైట్‌లో ఏమేం పేజెస్ పెట్టాలి అనేది చాట్‌జీపీటీని అడగండి. చాట్‌జీపీటీని అడిగి ఇలా నేను ఎలా ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్